నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ తన ఇంటిపై దాడి చేసిన సంఘటనలో పోలీసుల దర్యాప్తులో ఏదైనా కుట్ర ఉన్నదని తేలితే వైసీపీ సత్తా ఏమిటో చూపుతాం ఎమ్మెల్యే వరప్రసాదరావు వెల్లడి తన ఇంటిపై దాడి చేసిన సంఘటనలో పోలీసుల దర్యాప్తులో ఏదైనా కుట్ర ఉన్నదని తేలితే వైసీపీ సత్తా ఏమిటో చూపుతామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గురువారం గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసి ఉన్న ఫ్లెక్సీని గురు అనే వ్యక్తి చింపివేయడంతో పాటు నివాస ప్రాంగణంలోని గ్లాస్ టేబుల్ ధ్వంసం చేశాడు. ఈ సంఘటనపై గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన నివాసం వద్ద ఫ్లెక్సీ చింపిన వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తిగా వారి కుటుంబ సభ్యులు తెలుపుతున్నారని, అయితే పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాలనలో ఎన్నో దౌర్జన్యాలు, అక్రమాలు జరిగాయని, తిరిగి పునరావృతం అయ్యే విధంగా సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మేము ఎంతో హుందాగా రాజకీయాలు నడిపామని, ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదని పేర్కొన్నారు. తాగిన వ్యక్తి, మతి లేని వ్యక్తి ఈ విధంగా నా ఫ్లెక్స్లన్నీ కూడా చింపారని చెప్పడం జరిగింది. మేము సభ్యత గలవారం కనుక ఏమి జరిగింది అని తెలుసుకోవడానికని మేము పోలీసులు డిఎస్పీ గారికి మిగిలిన అధికారులకు చెప్పడం జరిగింది. మాకు తెలిసినంత వరకు పోలీసులు వారు ఎక్కడికో పారిపోయాడట ఒక వ్యక్తిగా. వారి కుటుంబంలో వాళ్ళు చెప్పింది ఏమిటంటే మత స్థిమితం లేని వ్యక్తి అట, తర్వాత బాగా తాగుడున్న వ్యక్తి అట, అందుకే పారిపోయాడు. కనుక ఆ విషయం తెలిసిన తర్వాత ఒక్కసారి కనుక పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, విచారణ చేసిన తర్వాత దీని వెనకాల కనుక కుట్ర ఉంటే ఆ వైఎస్ఆర్ పార్టీ సత్తా ఏమిటో మరొక్కసారి మేము చూపిస్తామని తెలియజేస్తున్నాం. ఇంతవరకు మేము ఎంత హుందాగా ఉన్నామంటే ఆ గూడూరు ప్రజలు కూడా హుందాగా ఉన్నారు కనుక ఆ హుందాగా తగినట్టుగా మేము ఉన్నాం. అది మరలా వెనకటిలాగా అక్కడికి సునీల్ గారు వెళ్ళిన తర్వాత అప్పుడున్న రౌడీ రాజకీయం మళ్ళా వస్తుందేమోనని ప్రజలు భయంతో ఉన్నారు. అది కనిపిస్తుంది ఇప్పుడు. ఇటీవల వారు ఉచ్చరించే భాష కానివ్వండి, మాజీ ఎమ్మెల్యే సునీల్ గారు ఉచ్చరించే భాష కానివ్వండి, మరలా ఆయన నిజ స్వరూపం కైకి కనిపిస్తుంది రాజకీయాల్లో. ఒకవేళ ప్రజలు మర్చిపోయారనుకుంటే తెలియకోకుండా ఆయనే గుర్తు చేసుకుంటున్నాడు ప్రజల్లో. నేను ఒక రౌడీ, వీధి రౌడీని. ఆ రోజుల్లో అందరి మీద కేసులు పెట్టా, దౌర్జన్యాలు చేశా, ఫ్లెక్సర్ కల్చర్ తీసుకొచ్చా. నా ముందు ఒక పోలీసుది డిఎస్పీలో, వెనకాల ఇన్స్పెక్టర్లో, ముందులో అందరూ ఉండాలా. ఆ వెధవ కల్చర్ని కూడా తీసేసి వైఎస్ఆర్ పార్టీ పక్కన బీసీ, ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ కొనసాగించాలని గూడూరు టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ టీడీపీ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని, ప్రభుత్వ సాయంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించిందని, అయితే ప్రజలు నిజాన్ని తెలుసుకుని బెయిల్పై విడుదలైన చంద్రబాబు నాయుడుకి అఖండ స్వాగతం పలికారని, దీంతో వైసీపీ కనుమరుగవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో లిక్కర్ పాలసీకి సంబంధించి తీసుకున్న జీవోలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ
మరొక తప్పుడు కేసు పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఏదేమైనా న్యాయం గెలుస్తుంది అన్న నమ్మకం ప్రజల్లో ఉందని తెలిపారు. కావున వైసీపీ ఎన్నో ఆరోపణలు చేసి చంద్రబాబును జైల్లో వేస్తే ఆయన బెయిల్పై బయటకు వస్తే ప్రజలు ఆదరించిన విధానాన్ని బట్టి ప్రజలకు వైసీపీ కుట్రలు తెలిసిపోయాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెంచురామయ్య, ఇజ్రాయిల్ కుమార్, శ్రావణి లీలావతి తదితరులు పాల్గొన్నారు. మేము చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం. తుక్కలకనే మహారాజు ఒక ఆయన ఉన్నాడు, చక్రవర్తి. ఆయన ఆకలికి నక్కలు అలస్తుంటే వాళ్ళ మంత్రులకి, సైనికులకి నక్కలకి చలి వస్తుంది, పోయి దుప్పట్లు కప్పేస్తాడు అని చెప్పాడు. ఆ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా మా నాయకుడి మీద కేసు పెట్టి 50 రోజులు జైల్లో బంధించారు. నిజాన్ని ఎన్ని రోజులు మీరు కప్పెడతారు? నిజాన్ని ఎన్ని రోజులు మీరు తొక్కిపెట్టగలరు? ఏ రోజులకైనా నిజం గెలుస్తుంది. అదేవిధంగా మా నాయకుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చి అమరావతి కరెక్ట్గా రావాలంటే 4 గంటలకు 3 గంటలు కూడా పట్టదు. అటువంటిది 14 గంటలు పట్టింది మా నాయకుడు అమరావతికి వచ్చేదానికి. అంటే దోవబడి గీత. ఆ రోజు రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎంత ఉత్సాహంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతం పలికారో ఆ విధంగా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికారు. నిన్న తెలంగాణ హైదరాబాద్కి పోయాడు. అక్కడి నుంచి ఇంటికాడికి పోయేదానికి బేగంపేటలో 3 గంటలు పట్టింది. ఎంత చంద్రబాబు నాయుడు గారంటే ఈరోజు ఎంత ఇలువు, ఎంత గౌరవం పెరిగిందో మీరు ఏ విధంగా ఊహించారో దానికి ఊహించి మీరు ఒక విధంగా ఊహించారో జరిగింది. కానీ ఇంకా కక్షపూరితంగా, ఇంకా కక్ష కట్టి ఎట్టా మనం పెట్టిన కేసులన్నీ కోర్టులో తేలిపోతున్నాయి. ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వీళ్ళతో కూడా కలిపి బీసీలు కూడా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న కొల్లూరు రవీంద్రబాబు మీద, అదే మా నాయకుడి మీద ఏదో ఆ రోజుల్లో ఏదో జీవోలు పెట్టి అక్రమ లైసెన్సులు ఇచ్చారని మళ్ళా కేసు బాధిస్తున్నారు. చుట్టూ నీరంటారు. మీరు ఏమనుకున్నా, ఏమి చేసినా మీ పరిస్థితి అయిపోయింది. వైకాపా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సాపలు చుట్టే పొజిషన్ అయిపోయింది. మీరు ఎన్ని ఎత్తులేసినా కూడా డిపాజిట్ల మీద అన్ని బ్యాంకుల కంటే అత్యధిక వడ్డీ అందిస్తున్నామని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీ మోహన్ రెడ్డి తెలిపారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ గూడూరు మెయిన్ బ్రాంచ్ మరియు మాలవ్య నగర్ బ్రాంచ్ల ఆధ్వర్యంలో గూడూరు పట్టణ పరిధిలో పోటుపాలెం గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. పోటుపాలెం గ్రామంలో బ్యాంక్ అధికారులు మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజనల్ మేనేజర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవన జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన లాంటి పథకాల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్య, వ్యాపార, గృహ, పొదుపు రుణాలలో అతి తక్కువ వడ్డీకి అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు మెయిన్ బ్రాంచ్ మేనేజర్ ఎం వెంకటేశ్వరరావు, గూడూరు మాలవ్య నగర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ జి రాజేష్, ఆర్ఓ నోడల్ ఆఫీసర్ ఎండి ముతహర్ మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలంతా పెద్దవాళ్ళు అవుతున్నారు, బయట వెళ్ళి చదువుతున్నారు. ఆ చదివేదానికి లక్షల రూపాయలు ఫీజు కట్టాల్సి వస్తుంది. మంచి మంచి కాలేజీలు అంటే దానికి కావాలన్నా బ్యాంక్ ఇస్తుంది. ఒకవేళ భగవంతుడి దయ వల్ల వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళకి ఆదాయం వస్తుంది, మన వ్యవసాయం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఆ వచ్చిన డబ్బు ఏం చేయాలి అంటే అక్కడ ఉండే కొడుకు కానీ, అల్లుడు కానీ, కూతురు కానీ, కోడలు కానీ డబ్బులు పంపిస్తుంటారు. మన పేరుతో కొంచెం దాచుకోవడానికి అది అవకాశం ఉంటుంది. వాళ్ళ పేరుతోనే కావాలంటే వాళ్ళు బ్యాంకు రాబడలే. టెక్నాలజీ పెరిగిపోయింది. అక్కడి నుంచే ఆధార్ కార్డు ఉంటే చాలు. బెంగళూరులోనో మైసూరులోనో కూర్చొని గ్రామీణ బ్యాంకులో గూడూరులో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సంవత్సరం అయినా, 2 ఏళ్ళైనా, 10 ఏళ్ళైనా వాళ్ళు బ్యాంకు రాబడలే. అక్కడి నుంచే ఆయన డబ్బు మీకేస్తారు, మీ డబ్బు ఆయనకి వేస్తారు. బ్యాంకు వచ్చే పని లేదు. టెక్నాలజీ బాగా పెరిగింది. డిజీ ఖాతా అంటారు. అలాగే మొబైల్ బ్యాంకింగ్. మీరు టీ తాగాలన్నా 5 రూపాయలు ఇవ్వాలన్నా కూడా ఆ డైలీ స్కాన్ చేస్తే చాలు. పర్సు పెట్టాల్సిన పని లేదు, రూపాయి డోబిలో పెట్టుకొని తిరగాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా బ్యాంకుల్లో ఉన్నాయి. గ్రామీణ బ్యాంకుల్లో లేనిది ఏమీ లేదు. ఇక్కడ లేదు, స్టేట్ బ్యాంకులో ఉంది అనేది కూడా ఏం లేదు. భారతదేశంలో అన్ని బ్యాంకుల్లో ఉండే అన్ని ఫెసిలిటీసు గ్రామీణ బ్యాంకుల్లో కూడా ఉన్నాయి. మనకు సర్వీస్ ఇస్తున్న బ్యాంకుల్లో. ఇది బ్యాంకింగ్ సర్వీసెస్ ఉపయోగించుకోండి. మేము స్కూళ్ళకి, కాలేజీకి వెళ్ళి కూడా అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం. పిల్లలకి 10 రూపాయలు ఎట్లా పొదుపు చేయాలో వాళ్ళు నేర్చుకోవాలి. అమ్మ పలానా బ్యాంక్ వాళ్ళు వచ్చారు మా స్కూల్కి ఈరోజు ఈ విధంగా అకౌంట్ ఓపెన్ చేస్తారంట, రూపాయి కట్టే పని లేదు, ఫ్రీగానే ఓపెన్ చేస్తారు. నా దగ్గర ఉన్నప్పుడు నేను దాచుకోవచ్చు. ప్రధానమంత్రి జన్ధన్ ఖాతా అంటే
జీరో అకౌంట్ అంటారు, 0 రూపాయి పెట్టే పని లేదు, అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇది భారతదేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత జన్ధన్ ఖాతా అనే దాంట్లో అన్ని బ్యాంకుల్లోనూ వచ్చినటువంటి మంచి అద్భుతమైన స్కీమ్ ఇప్పుడు కూడా ఉంది. నా దగ్గర డబ్బులు ఎక్కడ దాచుకోవడానికి దేనికి అనుకోకండి. ఏమో గవర్నమెంట్ ఎప్పుడు ఏ స్కీమ్ తెస్తుందో, దేని ద్వారా ఏది అవుతుందో, ఇన్సూరెన్స్ కవర్ అవుతుందో, డబ్బులు ఏం ఖర్చు లేనప్పుడు ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ముస్లిం ముతక యవ్వనం స్త్రీలు ప్రతి ఒక్కరూ జన్ధన్ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించే విధంగా టీడీపీ శ్రేణులు కృషి చేయాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం తూర్పు వీధి పటేల్ వీధిలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా వేదిక ఏర్పాటు చేసి స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని తాము అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇస్తున్న హామీలను తెలియజేస్తూ కరపత్రాలను అందజేస్తారు. ఈ క్రమంలో స్థానిక సాయి సత్సంగ నిలయంలోని శ్రీ విజయదుర్గా దేవి ఉపపీఠంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉపపీఠం నిర్వాహకుడు కోట సునీల్ కుమార్ మాజీ ఎమ్మెల్యేని సత్కరించారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 6 పథకాలను మరియు జనసేన పార్టీ ప్రతిపాదించిన మరో 4 పథకాలను కలిపి ఉమ్మడి పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేయాలని, అందుకు క్లస్టర్ ఇన్ఛార్జీలు బాధ్యత తీసుకుని స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రతి ప్రాంతంలో ప్రజా వేదిక నిర్వహించాలని సూచించారు. స్థానిక ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవాలని పేర్కొన్నారు. స్థానిక జనసేన పార్టీ నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం మరియు జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్డులు పంచవలసిందిగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు తిరిగేటప్పుడు ప్రజావేదికను ఒకటి ఏర్పాటు చేసి అక్కడ దీనిపైన చర్చించవలసిందిగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో 6 పథకాలని ఈరోజు మనం ప్రజల ముందుకి తీసుకెళ్తున్నాం. మనం రేపు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అలాగే ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు సంవత్సరానికి మనం వేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మోసపు మాటలు మనం చెప్పకుండా వాళ్ళకు ఒక బాండ్ ఇయర్లీ ఎంత వస్తుందో కూడా వాళ్ళ చేతికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 4 సిలిండర్లు ఉచితమని చెప్పి చెప్పవలసిందిగా క్యాడర్ని నాయకులందరినీ కోరుతున్నా. అట్లాగే ఎవరైనా ఇళ్లలో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా నెలకి 15,000 రూపాయలు పెన్షన్ కూడా వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే బాబు గారు చెప్పినటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా యువగళం నీతి తరఫున ఎవరైతే చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఇంట్లో ఉంటారో వాళ్ళకి నెలకి 3,000 రూపాయలు మనం జనసేన వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి మనం తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా అన్ని ఇళ్లకి మంచినీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా, బిల్డర్ వాటర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా బాబు గారు చెప్పన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే రేపు 10వ తేదీ పైన మన జనసేనాని చెప్పినటువంటి మరొక 4 గ్యారంటీలను కూడా ప్రజల వద్దకు తీసుకుపోయే కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా జనసేన నాయకుల్ని అందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ పేరు పేరున కోరుకుంటూ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దీపావళి ముందే వచ్చింది. నిన్ననే మన నాయకుడు జైలు నుంచి విడుదలయ్యారు. అప్పుడే మనకి నిజమైన దీపావళి. మన వినాయక చవితి చేసుకున్నామో లేదో తెలియదు, దసరా పండుగలు చేసుకున్నామో లేదో తెలియదు, కానీ ఈ ముందుగానే దీపావళి పండుగ మాత్రం మనం చేసుకున్నామని చెప్పి తెలియజేస్తూ దీపావళి రోజు కూడా అందరూ కూడా గ్రాండ్ గా ఆ రోజు దీపావళి పండుగని చేసుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ
తిరుపతి జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో మిత్రుడు ఫిజియోథెరపీ డాక్టర్ దేవరపు చంద్రశేఖర్ రెడ్డి శ్రీమతి స్వాతి వివాహ వార్షికోత్సవం సందర్భంగా గురువారం బాలాజీనగర్లోని ప్రగతి సేవా సంస్థ ఆఫీస్ నందు 50 మంది మహిళలకు చీరలు మరియు వెజ్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది. అధ్యక్షుడు కడివెట్టి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, రాము, కోట వెంకటేశ్వర్లు, కుమార్ నాయుడు, వెంకటేశ్వర్లు, పిల్లిల శ్రీను, ఆక్వా రమేష్, తనోజ్ కుమార్, శ్రీహరి, నాగరాజు, కృష్ణారెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మా చంద్రశేఖరు స్వాతి గారి పెళ్లి రోజు శుభాకాంక్షలు అందరూ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన కూడా ప్రతి ఈ ఒక మ్యారేజ్ డేని ఏదో గుడిలోనో ఎక్కడో చేస్తూ పోతున్నాడు. ఈ మధ్య మన ప్రగతి సేవా సంస్థ ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పటి నుంచి నా కాడికి వచ్చి ఏదైనా చేస్తే బాగుంటుందనా అని అంటే నేను చెప్పాను, అన్నదానం, వస్త్రదానం 2 పేదవాళ్ళకి కొంతమందికి చీరలు, మంచి బిర్యానీ కలిగిస్తే బాగుంటుందని. తప్పకుండా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది చేయమని మా చంద్రశేఖరు నాకు చెప్పిన దానికి మా చంద్రకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా నిన్ను 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ మా కుటుంబం అంతా కూడా దీవిస్తూ, ఇంకా ఆయన వృత్తిలో ఈ ఫిజియోథెరపీ వృత్తిలో ఇంకా మంచి స్థాయికి పోవాలని, ఆయన మంచి స్థాయికి పోతే ఇంకా 10 మందికి సహాయం చేస్తాడని ఆశిస్తూ, అదేవిధంగా ఇప్పుడు మీకు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో. సో వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా 10 మందికి ఉపయోగపడడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఆ చీర కట్టుకున్న రోజులు వాళ్ళకి మీరు గుర్తుంటారు సార్. చక్కగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఆ దేవుడి మీకు ఆయురారోగ్యాలు బాగా ప్రసాదించాలని, అలాగే ఈ ప్రగతి సేవా సంస్థకి నిరంతరం అసలు ఎక్కడ అలసట అనేది లేకుండా కొనసాగిస్తున్నటువంటి చంద్రశేఖర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి పెళ్లి రోజు రైతులకు తక్కువ ధరలకు నాణ్యత కలిగిన పురుగు మందులు అందించడమే నిచినో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క లక్ష్యమని కంపెనీ సిఓఓ ధరణి జీశెట్టి తెలిపారు. బుధవారం నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలులోని శ్రీ రవి ఫెర్టిలైజర్స్ను ఆయన పరిశీలించి అనంతరం రైతులతో మాట్లాడుతూ, త్వరలో రానున్న వ్యవసాయ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు అవగాహనతో వ్యవసాయం చేసుకుని అధిక దిగుబడులు పొందాలని తెలిపారు. నిచ్నో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పురుగు మందుల వలన వ్యవసాయం చేసుకునే రైతు కానీ, పశు సంపద కానీ, పర్యావరణానికి కానీ ఎటువంటి హానికరం ఉండదని, అదే ముఖ్య ఉద్దేశంగా ఈ కంపెనీ మందులను తయారు చేస్తుందని ఆయన రైతులకు తెలిపారు. అనంతరం కంపెనీ ఆర్ఎం కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రైతు శ్రేయస్సు మా కంపెనీ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఓఓ ధరణి జీశెట్టిని శ్రీ రవి ఫెర్టిలైజర్స్ యజమాని దామిశెట్టి వెంకట రంగారావు వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎం శ్రీనివాసులరెడ్డి మరియు మనుబోలు మండల రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కువ దిగుబడులు వచ్చేదానికి, చీడపీడలు కంట్రోల్ అయ్యడానికి ఫార్మర్స్కి మాలిక్యూల్ని అందిస్తూ ఉంటారు. వీళ్ళు చాలా ప్రపంచమంతా కూడా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఈ కనిపెట్టేటువంటి మందులు మనుషులకు కానీ, జంతువులకు కానీ, పర్యావరణానికి కానీ ఎటువంటి హాని కలిగినటువంటి మందులను కనిపెడతారు. వీటిని వాడటం వల్ల ఎటువంటి హానికరం ఉండదు, ఓన్లీ పురుగులకు మాత్రమే హాని ఉంటుంది. మంచి క్వాలిటీతో ఇస్తూ ఉంటారు. కొత్త మందులు కూడా ఇస్తూ ఉంటారు. లాస్ట్ టైం ఆర్కెస్ట్రా ఇచ్చాము, ఇప్పుడు రేపు రవికి ఆర్కెస్ట్రా బూయిస్ ఇస్తాము. ఇది ప్యాడీలో. అట్లాగే చిల్లీలో వచ్చేసి జింగాల, పైసి అనేది కూడా కొత్త నూతన ఉత్పత్తుల్లో ప్రవేశపెట్టాము. అలాగే వరిలో అచీబు అని మెడవరికి కొత్తగా ప్రవేశపెడుతున్నాము, రేపు రవిలో ఇస్తాము. సో ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్యాడీ కల్టివేటర్స్ అంటే ఫార్మర్స్, రైతుల యొక్క క్షేమం కోరుకునే కంపెనీ ఇప్పుడు కూడా అత్యధిక నాణ్యత కలిగినటువంటి. Thank you very much, Rao Garu, and Manubolu, town we have come first time.
Nichino is very grateful to you, sir, and the entire team here for great opportunity given to us and the business that you guys are doing for the help of the farmers of this entire place as well as the paddy fields here. Nichino will always support and come with new solutions for the paddy cultivators here. New products we are bringing which will help the farmers to achieve more productivity with less cost. That is our objective. We will always support Rao Garu here, and thank you very much for this great రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల కొరకు ప్రతి నెల గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల వద్ద పశు విజ్ఞాన బడి కార్యక్రమం నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమాన్ని పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని మండల పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు గురవారెడ్డి తెలిపారు. గురువారం ఆయన పశు వైద్య శాఖ కార్యాలయంలో మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో పశువులకు వ్యాధులు రాకుండా తగిన సలహాలు సూచనలు గురించి సంబంధిత గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల వద్ద తెలియజేస్తారని, పాడి రైతులందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. ప్రతి నెల జరుపుకునేదానికి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ప్రతి ఆర్బీకేలో ప్రతి నెల 4 క్యాంపులు అంటే అదే పశు విజ్ఞాన బడి కానీ తర్వాత ఫిక్స్డ్ డే విజిట్ చేయాలి. దానిలో భాగంగా ఈరోజు మనుబోల్ 2లో మాకు పశు విజ్ఞాన బడి మరియు ఫిక్స్డ్ డే విజిట్ చేయడం జరిగింది. అందులో మేము మా డిపార్ట్మెంట్లో జరుగుతున్న కార్యక్రమాల గురించి వివరించడం, తర్వాత ఈ రైతులకు ఉన్న ఏదైనా డౌట్లు ఉంటే వాటికి అక్కడే నివృత్తి చేయడం, తర్వాత పాల దిగుబడిలో వాళ్ళకి మెలకువలు నేర్పించడం, తర్వాత ఏదైనా గర్భకోశ వ్యాధులు ఉంటే వాటిని నివారించేందుకు తగు చర్యలు గైకొని అప్పటికప్పుడు దాని మీద చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఈ పశు విజ్ఞాన బడిలో భాగంగా ప్రతి వారానికి ఒకరోజు ఒక ఆర్బీకేలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో ఒక మ్యాక్సిమం వచ్చి 25 మంది రైతులు పాల్గొనాలి. మేము మినిమం వచ్చి 10 మెంబర్స్ని మేము పూలప్ చేసి ఆ కన్సర్న్డ్ ఏహెచ్ఏ ద్వారా ఆ రైతులకి వారికి ఉన్న డౌట్లు కానీ, తర్వాత మేము మా డిపార్ట్మెంట్లో జరుగుతున్న కార్యక్రమాలు కానీ, తర్వాత క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ అంటే స్వచ్ఛమైన పాలను ఎలా మనం తీయాలి, వాటి వల్ల మనకు ఉపయోగం ఏంది, దానివల్ల రైతులకు ఎంత లబ్ధి పొందుతుంది, తర్వాత వచ్చేసి ఈ చలికాలంలో పశువులకి వచ్చే జబ్బుల గురించి వాటి వ్యాక్సినేషన్. కొత్తగా విడుదల చేసిన ఓటరు జాబితాలో అభ్యంతరాలు ఉంటే సవరణపై ఓటర్లు దరఖాస్తు చేసుకోవాలని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. చిట్టమూరు వాకాడు తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఓటరు జాబితా సవరణలపై అభ్యంతరాలకు సంబంధించి వీఆర్ఓలు బిఎల్ఓలు గ్రామ కార్యదర్శులకు గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 27వ తేదీ వరకు అభ్యంతరాలు ఉంటే దరఖాస్తులు సేకరించాలన్నారు. ఈ ప్రత్యేక క్యాంపెయిన్లో ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ బిఎల్ఓలు అందుబాటులో ఉండాలన్నారు. ఈ సమావేశంలో చిట్టమూరు తహసీల్దార్ విజయలక్ష్మి, వాకాడు తహసీల్దార్ నరసింహారావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అక్టోబర్ 27వ తేదీ పబ్లిష్ అయింది. ఈ డ్రాఫ్ట్ రూల్ని ఏఈఆర్ఓ ద్వారా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరి బిఎల్ఓస్కి ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈ డ్రాఫ్ట్ రూల్ నుంచి ఒక నెల రోజుల పాటు అంటే 27/10/2023 నుంచి 26/11/2023 వరకు ఈ క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ని ఏమైతే ఉన్నాయో వాటికి పైన క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ ని సబ్మిట్ చేయొచ్చు. అలాగే స్పెషల్ క్యాంపెయిన్ డేస్ కి సంబంధించి మనకు నవంబర్ 4, 5 మరియు డిసెంబర్ 2, 3 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ రోజుల్లో ఏర్పాటు చేయడం అయింది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు. ఈ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ రోజుల్లో ప్రతి బిఎల్ఓ తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్స్ లో ఉంటారు. అక్కడ ఉండి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1/1/2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. అలాగే చనిపోయిన వారు మరియు పర్మనెంట్లీ మైగ్రేటెడ్ అయిన వాళ్ళని ఓట్లు తొలగించడానికి ఫామ్ 7, అలాగే ఫామ్ 8 ద్వారా అంటే ఇంటి పేరు కానీ తండ్రి పేరు కానీ డోర్ నంబర్ కానీ తక్కువ పూలు ఉంటే వాటిని కూడా సరిదిద్దడానికి ఫామ్ 8 అప్లికేషన్స్ మనకి ఇవ్వచ్చు.
ఇవి బిఎల్ఓకి ఈరోజు ఓటర్ లిస్టు ఇవ్వడం జరిగింది. ఆ ఓటర్ లిస్టు చాలా సక్రమంగా పకడ్బందీగా మనం రూపొందించుటకు ఈ డ్రాఫ్ట్ రోల్లో ఇంకా కొన్ని ఈ ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాప్సెస్ అన్నింటినీ సరిదిద్ది డిసెంబర్ 26 నాటికి పూర్తిగా ఎలాంటి తప్పుల తడకలు లేని ఓటర్ల జాబితాను తయారు చేయడానికి ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది. ఈ పూర్తి ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ 5/1/2024 పబ్లిష్ అవుతుంది. దీనిపైన శిక్షణా తరగతులు నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను అణగదొక్కేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మనుబోలు మండల బీసీ సెల్ నాయకులు విమర్శించారు. గురువారం మనుబోలులోని టీడీపీ కార్యాలయంలో బీసీ సెల్ మండల అధ్యక్షులు చల్లగిరి ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు విజయ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై అక్రమ కేసును తప్పుబట్టారు. వైకాపా ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను అణగదొక్కే ప్రయత్నంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు సాని వెంకటరమణయ్య, సుధీర్, నలగల వెంకయ్య యాదవ్, యారాసి రవి, బండికట్టు రవి, రమేష్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. అంటేనే ఒక బ్రాండ్, అంటే ఒక మత్స్యకార కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ప్రజాసేవలో ఉండి అతను ఈరోజు మంత్రిగా ఎదిగాడు. అతని మీద ఒక చిన్న పరపత్యం కూడా లేదనమాట. కానీ అటువంటి వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్రమ మద్యం కేసు, ఇది ఎట్టుందంటే పతివత పరమాణం అంటే తెల్లన్నా చల్లాలేదనే సాగుతుంది పాస్ సామెత అట్టుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈరోజు మద్యం మొత్తం జరుగుతుంది. ఎవరిది? బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి పెద్దిరెడ్డి దగ్గర నుంచి అసలు ఒక విషకారకమైనటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి బాటిల్నే అమ్ముతున్నారు. ఏ ఊరికి ఆ ఊరు బెల్ట్ షాపులు వెల్లువుగా అమ్మించడం. ఏంటంటే దీనికి ట్యాక్స్ లేదు, ఏం లేదు, ఫోన్పే లేదు, కేవలం నా డైరెక్ట్ మనీ టు మనీ ఇచ్చేటటువంటి దాంతో మద్యం మీద బతుకుతున్నారు. కానీ అలాంటిది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మద్యంలో కుంభకోణం జరిగిందంటే నవ్విపోదురుగా నాకేంటంటే ప్రజలు సిగ్గుపడేటువంటి పరిస్థితి. కేవలం మేం కాదండి, మీ వైసీపీ కార్యకర్తలు కానీ మీ వైసీపీ నాయకులు కానీ ఈ విషయాన్ని మాట్లాడితే నవ్వి సిగ్గుపడే పరిస్థితి. మేము బహిరంగంగా చెప్తున్నాం, మీ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలు 23 జిల్లాల్లో కానీ 13 జిల్లాల్లో కానీ 25 పార్లమెంట్ స్థానాల్లో కానీ ఎవరైనా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందా, వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరుగుతుందా, గుండెల మీద చెప్పిన ధైర్యం మీకు కానీ మీ పార్టీకి కానీ మీ పార్టీ నాయకులకు కానీ ఉందా? మీరు చేసిన ఈ యొక్క వికృతి శాస్త్రం చూసి నవ్వుకునే పరిస్థితి. కేవలం ఎక్కడ లెక్కలు పక్కలు ఎక్కడ పడితే అక్కడ. అసలు ఎప్పుడైనా చూసామండి మనం బూమ్ బూమ్, గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, అసలు ఆ పేర్లు చెప్పుకుంటేనే సిగ్గుపడే పరిస్థితి. అటువంటి మద్య కుంభకోణాన్ని తీసుకొచ్చింది మీరు. బీసీలకి అందరికీ నమస్కరిస్తూ, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తప్పు చేసేది ఒకరు, కేసులు పెట్టేది అక్రమ కేసులు పెట్టేది ఒకరి మీద. గత 4 సంవత్సరాల నుండి నకిలీ నాసిరకమైన మద్యాన్ని తయారు చేస్తూ లక్షలాది కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు నకిలీ మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నకిలీ మద్యం తాగి ఎంతోమంది చనిపోయి ఉన్నారు, ఎంతోమంది రోడ్డున పడి ఉన్నారు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ మునుగోలు మండల బీసీ సెల్ అధ్యక్షుడిని. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ఆడిపూడి రామకృష్ణారెడ్డి, భువనేశ్వరి దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
देव अग्रे ददब्रवन्नो यस्वैषेपुष्पदे ओम शांति शांति भवति नान्यपन्थायनायनाय विक्रमकप्रियन्तं परमं कविमानस्य दन्ते पूर्वे ओम सर्वाभारपतिये नमः ओम कर्मणे नमः ओम पुण्यकते नमः ओम तत्पराय नमः ओम लोकनाथाय नमः ओम पावनाय नमः ओम अमृतांशने नमः ओम श्री सच्चिदानंद सद्गुरु साईनाथ అన్నం వేస్ట్ చేయబాకండి ఆరే బాకండి అన్నం మళ్ళీ పెట్టుకోండి ఆరే కూడా అన్నం లైన్లో రండి అందరూ ఇస్తే ఎట్లా అన్నారా 5 గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్లో వెలసి ఉన్న అయ్యప్ప స్వామి మందిరంలో బుధవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ యొక్క గుడి నిర్మాణం వీలైనంత త్వరగా అల్లగా ఉండాలని కోరుకుంటూ ఒక్కసారి శరణంగా గూడూరు పట్టణంలోని షిరిడి సాయి నగర్లో వెలసి ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం బాబావారికి ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ సాయినాథ దేవసాయినాథ అష్టోత్తర శతనామ పూజాంశ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి వాటి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.